పవన్ కళ్యాణ్ కి వైసీపీ నేత బొత్స కౌంటర్ ఇచ్చారు. పీపీపీ విధానంపై వైసీపీ అధినేత చెప్పిన మాటలో తప్పు లేదన్నారు. అధికారంలోకి వచ్చాక అవినీతి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మళ్లీ చెబుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని గాని మీరు చేస్తే మీ ప్రజల తాలూకా అనుదరణతో మళ్ళీ మీ అధికారంలోకి వస్తాం. ఈ విధానాన్ని రద్దు చేస్తాం. అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎస్, మళ్ళీ చెప్తున్నాం. ఆయన చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాం. ఒక బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో మా పార్టీ తాలూకా విధానం అది, మా పార్టీ నిర్ణయం అది. చెప్తే బెదిరిస్తామని చెప్తున్నారేంటి? బెదిరించమేంటి? ఎవరైనా సరే అవినీతి దీని విధానంలో అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో, ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వలాభం కోసం ఎవరైతే దీన్ని చేయాలని చూస్తున్నారో తప్పకుండా వారి మీద కఠిన చర్యలు మా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది అని మళ్ళీ చెప్తున్నాం. ఏంటి మాట్లాడతారో అర్థం మాటలే. ముఖ్యమంత్రి ఒక మాట్లాడుతున్నారు, ఉప ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి ఒక మాట్లాడుతున్నారు. ఇక ఉపాధి హామీ చట్టం విధానాలు మార్చడం వల్ల గ్రామాల్లో ఉపాధి కరువైపోతుందన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. దీనివల్ల గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో ఈ చట్టానికి సంబంధించిన పోర్ట్ఫోలియో డిప్యూటీ సీఎం పవన్ చూస్తున్నారని, ఆయనకు కేంద్రాన్ని ప్రశ్నించే బాధ్యత లేదా అన్నారు. ఎన్నికల ప్రణాళిక ఏంటి? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు. కానీ ఈరోజు కేంద్రంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని దాని తాలూకా ఆబ్జెక్టివ్ని మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కరువైపోతుంది. మళ్ళీ 20 సంవత్సరాలు మళ్ళీ ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోబడుతుంది. మీరు ఎన్డీఏలో భాగస్వాములు కదా, పెద్దగా గొప్పగా చెప్పుకున్నారు కదా, కాలరగేసి మా వల్లే ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదని. మళ్ళీ రాష్ట్రంలో గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోతారు. పని దొరక్క 5,000 నోట్లోకి వెళ్ళక ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే కాలంలో ఇంకా వస్తుంది. ఇది వాస్తవం. పేదవాడి తాలూకా ఆ అంశాన్ని ఎవరిది? మన రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియోని ఆయన చూస్తున్నారు. మరి ఏమైంది మీ ఆలోచన? ఏమైంది? ఈ పేదవాడి గురించి ఆలోచన చేసి దాని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఆ విషయం మీద అడగట్లేదు? మీ బాధ్యత లేదా? ఎందుకు కేంద్రాన్ని మీరు వచ్చి అడగట్లేదు? మీ సంబంధిత పోర్ట్ఫోలియోలో మీకు సంబంధించిన అంశము ఉన్నప్పుడు అది శాఖ అయితే మీది, ప్రభుత్వం అయితే మీది. ప్రభుత్వంలో భాగస్వామి కదా మీరు. చంద్రబాబు నాయుడు గారి కంటే పేదలు అక్కర్లేదు, మీకు కూడా అక్కర్లేదు. వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ల గురించి చూస్తాడు. పేదవాడి గురించి కానీ, సామాన్యుల గురించి కానీ, మధ్యతరగతి గురించి ఎప్పుడు ఏనాడు కూడా ఆలోచన